నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ బొబ్బర్లతో దోశ. స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా? మరి బొబ్బర్లు అనగానే మనకి మంచి హెల్దీ ఫుడ్ కదా. రైస్ తక్కువగా వేసుకున్నాను నేను ఇందులో అయితే. మరి ఒకసారి అయితే మినప్పప్పుకి ఈక్వల్గా ఎలా వేసుకున్నాను కొలతలు అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. పూర్తిగా మినపబంకతోనే కాకుండా ఇలా బొబ్బర్లు అలాగే బియ్యంతో ఈ విధంగా ట్రై చేసి చూడండి. మంచి హెల్దీ ఫుడ్ కూడా, చాలా త్వరగానూ తినేసేయచ్చు. ఇది మనకి ఊతప్పానికి పునుగులకి కూడా బాగుంటుంది ఈ పిండి, దోశతో పాటుగా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎప్పుడు మినపట్టు కాకుండా ఇలా అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈరోజైతే ఇక్కడ బొబ్బర్లతో వాడి దోశను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మినప్పగుళ్ళు, పొట్టు లేని గుళ్ళు తీసుకున్నానండి. ఇవి కప్పు తీసుకుంటే పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నానో అదే కప్పుతో బొబ్బర్లు కూడా తీసుకుంటున్నాను. వీటితో పాటుగా మెంతులు 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకున్నాను. దీంతో పాటుగా బియ్యం తీసుకుంటున్నాను. మీరు బియ్యం ప్లేస్లో సజ్జలు, జొన్నలు లేదా మిల్లెట్స్ ఏదైనా తీసుకోవచ్చు ఇదే క్వాంటిటీతో. నేను 3 కప్పుల వరకు బియ్యం తీసుకున్నాను. వీటిని అన్నిటినీ కడిగి నీళ్ళన్నీ వంపేసుకుంటున్నాను. మొత్తం కూడా ఒకసారి కడుగుతున్నాను. మొత్తం 2 సార్లు కడిగి పెట్టుకొని నిండా నీళ్లు పెట్టేసి పెట్టుకున్నాను. 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను. వీటిని అయితే మూత పెట్టేస్తున్నాను. చూసారు కదా, 6 గంటలు నానిన తర్వాత 2-3 సార్లు కడిగి పెట్టుకున్నానండి. వీటన్నిటిని నేను మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు, రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. మెత్తగా చేసి పెట్టుకుంటున్నాను. దోశలకి, పునుగులకి, ఊతప్పం కోసం కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. మొత్తం అంతా పిండి కూడా ఇలాగే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, మెత్తని పిండిగా మెత్తగా వచ్చేసింది. ఇక్కడ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. గిన్నె ఎప్పుడు తీసుకున్నా సరే మనకి పులిసేటప్పుడు పిండి పైకి వస్తుంది కాబట్టి కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలండి. మొత్తం కూడా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం పిండి అంతా గ్రైండ్ చేసుకొని మూత పెట్టేసి ఉంచుతున్నానండి. ఇది 5 గంటల పాటు పులిసి పెట్టుకుంటున్నాను. 5 నుంచి 6 గంటలు పులిస్తే మనకి దోశ కానీ, ఊతప్పం కానీ, పునుగులు కానీ చాలా సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, పక్కన పెట్టేసి 6 గంటల తర్వాత అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. లేదా ఈవినింగ్ గ్రైండ్ చేసుకునే వాళ్ళైతే నైట్ అంతా కూడా అలాగే ఉంచేసేయండి. మార్నింగ్కి టిఫిన్ వేసేసుకోవచ్చు. ఇక్కడైతే బొబ్బర్ల దోశలోకి నేను పిండిని కొంచెం దోశల వరకు పక్కకు తీసి పెట్టుకున్నాను. దీంట్లోకి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి, రుచికి తగినట్లుగా. అలాగే పిండి అయితే నేను గట్టిగానే తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. ఈ పిండితో ఊతప్పం వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, పునుగులు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దోశ కోసం తీసుకున్నాను. ఎక్కువ వాటర్ నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే 6 దోశల వరకు వస్తాయి. నేను ఇక్కడ వాటర్ అయితే 1/2 కప్ మాత్రమే వేసుకున్నాను. మరీ పలచగా కాకుండా కొంచెం థిక్గానే వచ్చింది పిండి. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడైతే దోశ పెనం పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే దోశ పాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉంచాను స్టవ్ని అయితే. ఇక్కడైతే దోశ పెనం పెట్టుకున్నాను, హై ఫ్లేమ్లో ఉంచాను. దీంట్లోకి పాన్ అయితే హీట్ అయిన తర్వాత 1 గరిటె వరకు పిండి తీసుకొని ఇలా పలచగా మిగిలిన మినప దోశల్లాగానే వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచాను కాబట్టి కొంచెం కలర్ మారే వరకు ఉంచుతున్నాను దోశ. ఇక్కడ చూడండి, 2 నిమిషాలకే చక్కగా దోశ అంతా కాలినట్టు తెలుస్తుంది. ఇప్పుడు నేనైతే దీంట్లోకి కొంచెంగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. స్పూన్తో వేస్తే ఎక్కువ వస్తుంది అనుకొని నేను జస్ట్ అట్లకాడతో మాత్రమే ఆయిల్ ముంచి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. చూసారా ఎంత పలచగా వచ్చిందో దోశ అనేది. రెండో వైపుకి కూడా టర్న్ చేస్తున్నాను.
చూసారు కదా, నేనైతే ప్లేట్లోకి పెట్టేస్తున్నాను. అలాగే ఇంకొక దోశ కూడా వేసేసుకుంటున్నాను. చుట్టూ కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఇలాగే ఉంచేసేయండి. రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను. రెండో వైపు టర్న్ చేసిన తర్వాత చూసారా, రెండో వైపులో కాలిపోయింది. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, బొబ్బర్లతో దోశ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.